మేము గత 15 సంవత్సరాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము. చలనక వన్యప్రాణుల బారి నుంచి కూడా మేము తప్పించుకుంటూ అడవిని కాపాడుతున్నాం. మమ్మల్ని 2018-19 సంవత్సరంలో అకారణంగా బడ్జెట్ లేని కారణంగా మమ్మల్ని 3200 మందిని రోడ్డును పడేశారు. మా కుటుంబాలు చిన్న వెళ్తామని అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము కోర్టులో కేసు వేసాము. కానీ ఎవరు పట్టించుకున్న నాదం లేదు. అక్కడ కోర్టులో కూడా మా ప్రాబ్లం క్లియర్ అయితే లేవు. మా ఏజ్లు కూడా అయిపోయినాయి. ఇప్పటిదాకా మమ్మల్ని 15 సంవత్సరాలు వాడుకొని అకారణంగా బడ్జెట్ లేదనే కారణంతో ఒకే కారణంతో మమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మేము చేయని పని అంటూ లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు మేము చేయని సేవ లేదు. ఎందుకంటే మేము అడవులలో పులులతో ఉండి మేము ప్రాణాలను తెగిస్తూ ఈరోజు ఇలాంటి పరిస్థితి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మమ్మల్ని అకారణంగా ఖాళీ బడ్జెట్ లేదనే ఒక నెపంతోనే మమ్మల్ని తొలగించారు. అదే బడ్జెట్ లేదు అని 2019లో చెప్పడం జరిగింది. 2020లో బులోర్లు కొనడానికి, స్కార్పియోలు కొనడానికి వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. కానీ పులుల నుంచి అడవిని కాపాడిన మమ్మల్ని మాత్రం తొలగించి మమ్మల్ని లోపలికి విధుల్లోకి ఇప్పటి వరకు తీసుకోలేరు. గత 4 ఇయర్స్ నుంచి మేము కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. 3200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మా ఏజ్ కూడా అయిపోయింది. అంతా 40 అబోవ్ ఉన్నాము. ఇప్పుడు మేము ఏ పరిస్థితి చేయలేని పరిస్థితి, ఏ నోటిఫికేషన్కు మేము రాయలేని పరిస్థితి. ఇన్ని రోజులు మాకు అప్పుడే చెప్పి ఉంటే వేరేది ఏదైనా మార్గం చూసుకుంటుంటే, కానీ ఇప్పుడు మమ్మల్ని అకారణంగా తొలగించడంతో మేము ఏం చేయని పరిస్థితి. అయితే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి, లేకపోతే మమ్మల్ని మరణ శిక్షకు మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు చావుకు పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు లోపలి వెళ్ళి ప్రజావాణిలో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు గతంలో సార్తో కలిసిన దాఖలాలు ఉన్నాయి. సార్ కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. సార్తో కలిసినప్పుడు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము ప్రభుత్వంలో వస్తే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. సీతక్క గారిని కూడా కలిసినాం. ఇలా కలిసినది ఫొటోస్ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడన్నా మమ్మల్ని పట్టించుకొని 3200 మంది జీవితాలను ఆడుకోకుండా వాళ్ళతో మా జీవితాలతో చెలగాటం ఆడకుండా మమ్మల్ని కనీసం విధుల్లో తీసుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని కోరుకుంటున్నాం. ప్రతి సమస్య కోసం అయితే ప్రజా దర్బార్కి ప్రగతి భవన్ లోపలికి అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది కాబట్టి గత సంవత్సరం 10 ఏళ్ళుగా పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ వరకు వచ్చాం. గత ప్రభుత్వంలో ఇక్కడ వరకు వచ్చే పరిస్థితి అయితే లేకుండా ఇప్పుడు లోపలికి పంపించారు కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి. నేను గత 15 సంవత్సరాల నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నాకు 2018లో ఆ కారణంగా తీసేశారు. నేను ఫారెస్ట్లో పనిచేస్తుండగా అడవిలో చెట్టు పడి కాలు ఇరిగిపోవడం జరిగింది. కావున నేను హ్యాండిక్యాప్ అయిపోయినానని మళ్ళీ తీసేసేయడం జరిగింది. నాకు మెడికల్ బిల్స్ కానీ ఎలాంటి బిల్ కానీ ఏమి ఇవ్వలేదు. 8500 మేడం. ఇప్పటివరకు ₹1 కూడా ఏం రాలేదు, ఏమి ఇవ్వలేదు మేడం ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం నుంచి. వాళ్ళ జీతాలు పెంచాలి, లేదంటే మరించడానికి కూడా మేము సిద్ధం అని అంటున్నారు. వాళ్ళు చెప్పే మాటల్లోనే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారో, వాళ్ళ కుటుంబాలను ఎలా పోషిస్తున్నారో, ఈ చాలీ జీతంతో మా కుటుంబాలను ఎలా పోషించాలనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు.